ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై రైతు సంఘం నాయకులు చెరుకూరి రాజేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. దివంగత ఎన్టీఆర్ ఉన్నత ఆశయంతో స్థాపించిన తెలుగుదేశం పార్టీ కొరకు 40 సంవత్సరాలుగా కష్టపడి పనిచేసి పార్టీ అభ్యున్నతి కొరకు ఆస్తులు కూడా అమ్ముకున్నామని, ఈ కారణంగా తమ పిల్లలను చదివించుకోలేకపోయామని రాజేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును 20,000కు పైగా మెజార్టీతో గెలిపించామని, చివరకు ప్రజలకు పార్టీ గెలిచిన సంతోషమే లేకుండా పోయిందని, ఎమ్మెల్యే ప్రవర్తనతో తామంతా ఆయనతో ప్రయాణం చేయలేకున్నామని అధిష్టానం ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే కొలికపూడి రాజీనామా చేసి కౌన్సిలర్గా పోటీ చేస్తే కూడా గెలవలేడని విమర్శించారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపు కొరకు కృషి చేసిన కార్యకర్తలను వదిలేసి వైసీపీ నాయకులతో ఎమ్మెల్యే ప్రయాణం చేస్తున్నాడని చెరుకూరి నాగేశ్వరరావు ఆరోపించారు. ఎవరు ఏమైనా నియోజకవర్గంలో పార్టీ అభ్యున్నతికి తాను కృషి చేస్తానని, పార్టీ తలపెట్టే పనులను అధిష్టానం ఆజ్ఞ ప్రకారం చేపడతానని రాజేశ్వరరావు తెలిపారు. చాలా మంది బాబు గారు చెప్పినట్టు ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు మా గొప్పతనం అని. రాజీనామా చేస్తే వార్డు గెలవరు ఎక్కడ ఇళ్ళు. రాజీనామా చేసి మా ముందుకు వస్తే వార్డు గెలవరు ఎక్కడ ఇళ్ళు. మన మీద పెత్తనం చేయాలని ఆలోచన చేస్తున్నారు. పార్టీ గెలిచింది, ఒక్క రోజున సంతోషం ఉందండి. పెళ్లి అయిన తర్వాత ఒక్క రోజున సంతోషం కాపాడు చేసాం మనం. ఒక్క రోజన్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని పక్కన పెట్టి వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలతో నువ్వు ప్రయాణం చేస్తూ ఏ ఊరు వెళ్ళా వైసీపీ నాయకులు ఇంటికే. రమేష్ రెడ్డి గారి బాగా అనుభవం, ఎందుకంటే ఇంటికి వెళ్ళిన బ్రహ్మారెడ్డి రోజు ఆ ఇంటికి వస్తాడు. పర్వాలేదు మరి ఏం వెళ్తాడు బ్రహ్మారెడ్డి మగాలి చేస్తే మన పార్టీ ఈ రోజున మనం మన పార్టీని రక్షించుకోవాలి. ఇక్కడ ఎమ్మెల్యే గారు తగ్గు, ఎంపీ గారు తగ్గుతో కాదు, మనం ఆ తగ్గు మనకు సంబంధం లేదు. పార్టీ అధిష్టానం వరకు చూసుకుంటుంది, మాట్లాడింది, చేస్తుంది. తప్పు ఎవరైతే వాళ్ళని శిక్షించాల్సిందే, తప్పు ఎవరు చేసినా సరే శిక్షించాల్సిందే.